ప్రధానంగా హైదరాబాద్లో ఘనంగా వినాయక నిమజ్జన మహోత్సవాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఖైరతాబాద్ గణపతి, బాలాపూర్ గణపతులు కూడా బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భక్తజన సందోహం వెలువరిస్తుంది. ఓవైపు ఆహ్లాదకరమైన వాతావరణంగా మారినటువంటి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఈసారి నిమజ్జన కార్యక్రమాలతో కొత్త శోభను సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువైపు ఉన్నటువంటి నిర్మించినటువంటి కొత్త నూతన సెక్రటరియట్ భవనం కానీ లేకపోతే ఆ పరిసర ప్రాంతం కూడా చాలా అంగరంగ వైభవంగా ఉంది. ఇక సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ, సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ చెప్పండి ప్రణయ్. నిమజ్జనాలకు లక్షలాదిగా భక్తులు ట్యాంక్ బండ్కి తరలి వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో చాలా మంది భక్తులు ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి మరి గంగమ్మ ఒడికి చేరేటువంటి గణేషుని దర్శించుకోవడం కోసం చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ ఏరియా నుంచి వచ్చారు, ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, మరి నిమజ్జనాలు చేశారా ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. అమ్మ ఏ నుంచి వచ్చినావు? షాద్నగర్ నుంచి వచ్చినా నేను. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాం గణేష్ చూడనికి. ఎట్లా ఉన్నాయి ఇక్కడ ఏర్పాట్లు, ఎట్లా అనిపిస్తా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాం. మీరు గణేషుని తీసుకొచ్చినారు ఇక్కడికి? మేము గణేషుని తీసుకొచ్చినాం, గణేష్ నిమజ్జనం చేసినాం, మళ్ళీ ఇక్కడ వచ్చినాం. అందుకే ఎక్కడి వరకు ఉంటారు? సాయంత్రం ఎన్ని గంటల వరకు ఉంటారు? సాయంత్రం 8 వరకు ఉంటాం. 8-9 వరకు ఉంటాం. 9 వరకు ఉంటాము. అందరూ చూసి పిల్లలం అందరం వచ్చినాం. మేము అందరం మా పిల్లలతో పాటు వచ్చినాం. అందరు కుటుంబంతో సహా వచ్చినాం. ఎట్లా ఉందమ్మా? బాగా ఎంజాయ్ చేసినావా? చేసిన. ఎట్లా ఉంది గణేష్ నిమజ్జనాలు చూసినావా? చూసిన. మీ గణేష్ నిమజ్జనం అయిపోయిందా? అయిపోయింది. అంత బాగుందా? హ్యాపీ గణేష్. ప్రసాదం తీసుకున్నా? తీసుకున్నా. ఎట్లా హ్యాపీగా ఉన్నా? హ్యాపీ. మా వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చారు. గిరిపేట మాట్లాడు. కర్ణాటక నుంచి వచ్చారు. మీరు ఏ ఏరియా నుంచి? కర్ణాటక గురుమిట్కల్. గురుమిట్కల్ నిమజ్జనాల కోసమే ప్రత్యేకంగా ఇక్కడ ఏటా వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా ఉంటుంది హైదరాబాద్ గణేష్ నిమజ్జనాలు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? అనిపిస్తుంది ఇక్కడ వస్తే చాలా సంతోషమైంది అనిపిస్తుంది. అంటే మీ కర్ణాటక స్టేట్స్ కి తెలంగాణ స్టేట్ లో జరిగే, హైదరాబాద్ లో జరిగే నిమజ్జనాలకు డిఫరెన్షియేషన్ కనబడతా ఉందా మీకు? నాకు చాలా మంచి అనిపిస్తుంది. డిఫరెన్స్ కనబడతాయి. ఇక్కడేమో చాలా ఉంటాయి, అక్కడేమో కొన్ని ఉంటాయి అనమాట. ఇక్కడ వస్తూనే ఉంటాయి, అక్కడ రావు. మీ ఏరియా అమ్మా? మాది కర్ణాటక, నేను ఉండేది హైదరాబాద్. సో వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి గణేశులు ఇస్తా ఉన్నారు. అంకుల్ మీరే నుంచి వచ్చినారు? మేము హైదరాబాద్లో ఉంటాం. ఏ ఏరియా? చిక్కడపల్లి. సో ఎట్లా ఉంది ఇక్కడ, ఎట్లా నిమజ్జనాలు బాగా చేసినాం? ప్రతి సంవత్సరం ఎట్లా ఉండాలని కోరుకుంటాం. ఓకే, మంచిగా అనిపిస్తుందా నిమజ్జనాలకు రావడము? ఇక్కడ ఏర్పాట్లు కానీ లేకపోతే చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశాయి. చాలా మంచిగా ఎప్పుడు ఇట్లనే జరగాలని భగవంతుని सागर यूथ क्लब हैदरगुड़ा बशीरबाग 20 ईयर से हम गणेश बैठा रहे। और गणेश जी की बहुत कृपा है, हमेशा ये साल लास्ट दिन निकालते लेके जाते अच्छे से विसर्जन करते हैं। गणेश जी की कृपा होती। 20 ईयर्स हो गया हमारे को, ये 20 ईयर्स का हम लोग गणेश बैठा रहे हैं। कितना टाइम को निमज्जन करते हैं इधर से? कितना टाइम लगा था? हम लोग 11 o'clock को निकलते हैं। अब यहाँ तक तो हम लोग को 3:30 होता है। उसके बाद क्या है, जुलूस में जैसा एंट्री हो गए तो जुलूस में क्या है 7 भी बजता 8 भी बजता, या ट्रैफिक के ऊपर डिपेंड है। గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు మొత్తం కూడా హైదరాబాద్ సిటీ అంతా కూడా శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి గణేశుడు కూడా గంగమ్మ ఒడికి చేరేందుకు పెద్ద ఎత్తున కూడా ట్యాంక్ బండ్కు కదిలి వస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడికక్కడ హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ మనకు జామ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా మొత్తం క్యూ లైన్లలో పెద్ద ఎత్తున కూడా గణేశులను తరలిస్తూ ఉన్నారు. నిమజ్జనానికి పెద్ద ఎత్తున కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు గణేశులు చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి గణేశులు కదిలి వస్తున్న సిచ్యువేషన్స్ మనకు క్లియర్గా కనబడుతూ ఉంది. వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు కూడా ముందస్తు చర్యలో భాగంగా చేపట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కేవలం నిమజ్జనానికి వెళ్ళేటువంటి గణపతులను తప్ప మిగతా వెహికల్స్ వీటిని కూడా అలౌ చేయట్లేదు. పూర్తి స్థాయిలో కూడా వెహికల్స్ అన్నింటినీ నిలిపివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ యొక్క తెలుగు తల్లి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. నిఘా నేత్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గణేశుల నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు అయితే సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తాం వీళ్ళంతా సుదూర ప్రాంతాల నుంచి, అంటే ఉదయం నుంచి కూడా
ఉదయం 8-9 గంటలకు నిమజ్జన మండపాల నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ట్యాంక్ బండ్ సరౌండింగ్స్ కి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళంతా కూడా నిమజ్జనాన్ని ముగించుకోవడం కోసము, గణేష్ నిమజ్జనం కోసము గంగమ్మ ఊరికి గణేష్ని చేర్చేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి గణేష్లను చూస్తూ ఉన్నాం. వివిధ ప్రాంతాల నుంచి వివిధ రకాలుగా ఉన్నటువంటి విగ్రహాలన్నింటినీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జనాల కోసము చిన్నపిల్లలతో సహా వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. అక్కడ మనం చూస్తే ఇంకొక డిఫరెంట్ స్టైల్లో ఉన్నటువంటి గణేషులు మనకు ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క గణేషుని ఒక్కొక్క తీరుగా మనం చూస్తూ ఉన్నాము. ఒక్కొక్క గణేషుడు ఒక్కొక్క తీరుగా ఒక్కొక్క అలంకరణలో గణేషులు కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. దీంట్లో వీళ్ళంతా కూడా నిమజ్జనాలను తిలకించేందుకు వివిధ సుదీర ప్రాంతాల నుంచి వస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. దీనిలో మరి భక్తులంతా కూడా ఆనందంగా కూడా వెళ్ళిరా గణేష మల్లిరా గణేష అంటూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఒక పండుగ వాతావరణాన్ని మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వివిధ గణేషులను నిమజ్జనం చేసేందుకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లలతో కూడా గణేషుల నిమజ్జనాల కోసం వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మరి ఒక గణేషుని నిమజ్జనం చేసేందుకు మరి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళినటువంటి గణేష్ను మళ్ళీ రా గణేష వెళ్ళిరా గణేష అంటూ కూడా నిమజ్జనాలకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వీళ్ళంతా సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చి తిలకించేందుకు గణేష్ నిమజ్జనాలను తిలకించేందుకు వస్తూ ఉన్నారు. ఇక భద్రత విషయానికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కడికక్కడ కూడా భద్రతా ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చేటువంటి భక్తులకు సంబంధించి ఇటు త్రాగునీటికి కూడా ఎటువంటి సమస్య లేకుండా అక్కడక్కడ ప్రత్యేక వాటర్ ఫిల్టర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఒక వెహికల్స్ ద్వారా అంటే ఏవైతే ఈ 2 వీలర్స్ ద్వారా కావచ్చు, లేదంటే వారికి ఉన్నటువంటి ఈ కార్లలో వచ్చేటువంటి గణేష్లకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చేస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా గణేష్లకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా మనం ఇక్కడ చూస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా భక్తులందరూ కూడా సురక్షితంగా వస్తూ నిమజ్జనాలను చేసుకునే విధంగా కూడా పోలీస్ శాఖ ఈసారి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చేటువంటి విగ్రహాలు అంటే భారీ ఎత్తున కూడా విగ్రహాలు తరలి వస్తూ ఉంటాయి కనుక ఈ భారీ ఎత్తున విగ్రహాలు తరలి వచ్చేటువంటి ప్రాంతాల్లో కూడా ఆ విగ్రహాలకు సంబంధించి మరి ఎక్కడ కూడా ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైర్లు డిస్టర్బెన్స్ కాకుండా కూడా చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సుదీర ప్రాంతాల నుంచి గణేషుల నిమజ్జనం చేయాలి, అంతేకాకుండా సురక్షితంగా చేయాలి అన్నటువంటి ఏర్పాట్లలో భాగంగా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల వ్యవధిలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా నిఘా నేత్రాలతో పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం చూసుకుంటే గణేష్ల నిమజ్జనానికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా స్ట్రక్ కాకుండా సురక్షితంగా కూడా వాళ్ళు నిమజ్జనాలు చూసే విధంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. భారీ వినాయకులకు సంబంధించి భారీ గణేషులకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా క్రేన్లను కూడా అమర్చడం జరిగింది. ఒక 1 వే ద్వారానే అంటే పూర్తిగా కూడా 1 వే ద్వారా గణేషుల నిమజ్జనం చేసేందుకు సర్వత్రా ఏర్పాట్లను కూడా సిద్ధం చేసిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు భక్తుల ప్రసాదాల విషయాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి గణేశులకు సంబంధించినటువంటి ప్రసాద కార్యక్రమాలు కావచ్చు, ఈ ప్రసాదాలు కావచ్చు, ఇవన్నిటినీ కూడా ఎక్కడికక్కడ కొంత భక్తులు పడేసేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక అవన్నీ కూడా పడేయకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా సుదీర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు మరి ఏ ప్రాంతాల నుంచి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిసరాల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కనుక వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రతి ఏటా చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా గణేష్ నిమజ్జనాలకు సంబంధించినటువంటి విషయాలలో ముందుగానే జాగ్రత్తలు చేపట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక భారీ విగ్రహాలకు సంబంధించి మొదటి నుంచి చెప్తా ఉన్నారు మండపం నుంచి ట్యాంక్ బండ్ అంటే నిమజ్జన ప్రాంతానికి వరకు వచ్చేటువంటి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆ యొక్క గణేశులను నిమజ్జనం చేసేందుకు కూడా సర్వత్రా ఏర్పాట్లు చేయమని చెప్పేసి ప్రభుత్వం ముందుగానే చెప్తా ఉంది. అయితే ప్రభుత్వ సూచనల మేరకు ముందుగానే గణేష్ నిమజ్జనాలకు సంబంధించి 3వ రోజు నుంచి అంటే ఆల్మోస్ట్ 3వ రోజు నుంచే నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు సిద్ధమవుతూ ఉంటాయి కనుక 3వ రోజు నుంచే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తే ఇక్కడ ప్రతి ప్రాంతం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఈవెందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ సరౌండింగ్స్ అంటే బిల్డింగ్స్ పై నుంచి కావచ్చు లేదా సరౌండింగ్ ఫ్లైఓవర్స్ పైన ఉన్నటువంటి భక్తులు కూడా ఆ ఫ్లైఓవర్స్ పై నుంచి కూడా
గణేశుల నిమజ్జనానికి వచ్చేటువంటి గణేశులను చూడడానికి వస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా నిమజ్జనం చేసేటువంటి గణేశులను చూసేందుకు వీక్షించేందుకు వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. పెద్ద చిన్న అనేటువంటి తేడా లేకుండా ఎంతో హ్యాపీగా నిమజ్జనాలను ముగించుకోవడం కోసము నిమజ్జనాలు చేసేందుకు భక్తులు తరలి వస్తున్నటువంటి చూస్తూ ఉన్నాము. వీళ్ళంతా కూడా వెళ్ళిరా గణేశ మల్లిరా గణేశ అంటూ కూడా గణేశుని నిమజ్జనం చేసేందుకు మంచి పెద్ద ఎత్తున కూడా ఇదిగా తరలి వస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో ఇలాగ అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ప్రధాన కార్యక్రమాలను కూడా భక్తులకు వచ్చేటువంటి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు కనుక ఎటువంటి ఇబ్బంది కాకుండా ఆ భక్తుల కోసం ప్రత్యేకంగా కూడా అన్నదాన ఏర్పాట్లు, ప్రసాద ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వీళ్ళందరికీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మరి ఇటువంటి కార్యక్రమాలను కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వీళ్ళంతా నిమజ్జనం అయ్యేంత వరకు అంటే సుమారుగా రాత్రి 12 గంటల వరకు కూడా జరిగేటువంటి ఈ నిమజ్జనాలకు సంబంధించి భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా మరి భక్తులకు సంబంధించి మరి ఎప్పుడు సురక్షితంగా ఉండాలి, ఈ ప్రాంతాలలో అప్రమత్తంగా ఉండే విధంగా కూడా ఏర్పాట్లను సిద్ధం చేసిన సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వీళ్ళంతా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరి ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేసేందుకు ఆ సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్తో పాటుగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులంతా కూడా మనకి ఇక్కడ తిలకిస్తూ ఉన్నాము. వీళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు. సో చిన్న పిల్లల్ని తీసుకొని నిమజ్జనాలు చూపించేందుకు, నిమజ్జనం చేసేటువంటి గణేశులను చూపించేందుకు చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. వీళ్ళందరినీ కూడా నిమజ్జనాలు తిలకించే విధంగా చూస్తూ ఉన్నాం. దాదాపు కొన్ని కిలోమీటర్ల వ్యవధిలో గణేష్ నిమజ్జనాలకు సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా నిలిపేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నిమజ్జనాలకు వెళ్ళేటువంటి గణేశులన్నీ కూడా నిలిచిపోయాయి. ఆల్మోస్ట్ సుమారుగా రాత్రి 8-9 గంటల వరకు కూడా నిమజ్జనాలు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటుగా నేడు రేపు 2 రోజుల పాటు కూడా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి గణేష్ నిమజ్జనానికి సంబంధించి గణేశులన్నింటినీ కూడా నిమజ్జనం చేసేందుకు సర్వత్రా ఏర్పాట్లను మాత్రం సిద్ధం చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి మనకు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏరియా నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ట్యాంక్ బండ్ వరకు కూడా గణేశులని నిమజ్జనం చేసేందుకు సురక్షితంగా కూడా వచ్చేటువంటి భక్తులు ఉండేందుకు కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా నిఘా నేత్రాలతో పాటుగా పోలీసులు ఎక్కడెక్కడ సరౌండింగ్లో చూస్తూ ఉన్నారు. వీళ్ళంతా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళని నిమజ్జనానికి సురక్షితంగా వెళ్ళేందుకు, నిమజ్జన స్థలానికి సురక్షితంగా వెళ్ళేందుకు కూడా ఆల్మోస్ట్ గంటల వ్యవధిలో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా ప్రత్యేకంగా లైటింగ్ సిస్టమ్ రాత్రి సమయాల్లో ఇబ్బంది కాకుండా లైటింగ్ని ఏర్పాటు చేశారు, లైటింగ్ సిస్టమ్ని కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ యొక్క లైటింగ్ ద్వారా అంటే రాత్రి సమయాల్లో కూడా నిమజ్జనానికి వెళ్తూ ఉంటారు కనుక అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా లైటింగ్ ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ లైటింగ్స్ ద్వారా కూడా గణేశులకి సంబంధించి కావచ్చు, వెళ్ళేటువంటి వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఈ ప్రాంతాల్లో చూసుకుంటే ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా అంటే వచ్చేటువంటి భక్తులు కూడా కొంచెం బోర్గా ఫీల్ కాకుండా ఎంతసేపు ఇక్కడ నిలబడాలి, అంతేకాకుండా ఈ ట్రాఫిక్లో జామ్ అయిపోయేటువంటి వాళ్ళకు కొంత అలసట లభించేందుకు, కొంత రిలాక్సేషన్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లను కూడా ఇక్కడ సరౌండింగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా కొంత ప్రసాదాలు కూడా ఇక్కడ నుంచి పంపిస్తూ ఉంటారు. ప్రసాదాలను కూడా ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసి ఇక్కడ మరి నిమజ్జన ప్రాంతాలలో నిమజ్జనం చేసేందుకు భక్తులందరూ కూడా తరలి తీసుకొస్తూ ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతాల నుంచి హైదరాబాద్లో ఒక్కొక్క డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా వచ్చి నిమజ్జనాలను పిలిపించేందుకు సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. నిమజ్జనాలను పిలిపించేందుకు వచ్చేటువంటి భక్తులకు రాత్రి వరకు కూడా ఇక్కడే ఉండేటువంటి భక్తులు కనుక వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ప్రసాదాలు కావచ్చు, మరి అదేవిధంగా తాగునీరు కావచ్చు, ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం జరిగింది. ఇలాంటి తస్కర్లు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి కనుక వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు కూడా చేపడుతూ ఉన్నారు. వచ్చేటువంటి వాళ్ళంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు కనుక వాళ్ళకి కూడా ఏం ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో కూడా నిమజ్జన ఎక్కడైతే ట్యాంక్ బండ్ నిమజ్జన పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ వరకు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు వహిస్తూ తీసుకెళ్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వీళ్ళందరినీ వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా నిమజ్జనాన్ని తిలకించేది వరకు కూడా జాగ్రత్తలు వహిస్తూ జాగ్రత్తగా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఎంటీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎంటీ వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండాలి అని చెప్పేసి
చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎంటీ వెహికల్స్ తరలించేది అంటే ఈ రూట్ మొత్తం కూడా ఓన్లీ గణేషులు మాత్రం వెళ్తూ ఉంటాయి. ఇక ఎంటీ ఏవైతే నిమజ్జనం అయిపోయినటువంటి వాహనాలన్నీ కూడా మళ్ళీ రిటర్న్ టు అనదర్ వే ద్వారా వచ్చేటువంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. మరి పూర్తిగా ట్యాంక్ బండ్ వరకు కూడా పాదయాత్ర ద్వారా మరి నిమజ్జనానికి వెళ్ళేటువంటి భక్తులు వీళ్ళంతా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తలెత్తకుండా కార్యక్రమాలు కావచ్చు, అంతేకాకుండా ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా మాత్రం పూర్తి స్థాయిలో చేస్తున్నారని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ప్రసాద కార్యక్రమాలను కూడా చూస్తున్నాం. అంటే డిఫరెంట్ ప్రసాదాలు స్వామివారికి పెట్టేటువంటి ప్రసాదాలే కాకుండా చిరు ప్రసాదాలు కూడా షాప్స్లో దొరికేటువంటి ప్రసాదాలను కూడా పంచుతూ ఉన్నారు. అటువంటి ప్రసాదాలను కూడా ఇక్కడ డిఫరెంట్ ప్రసాదాలను కూడా భక్తులకు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నాయి. అక్కడ చూస్తే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వచ్చేటువంటి అంటే ఆల్మోస్ట్ నైట్ 12:30 అరౌండ్ 2 వరకు కూడా కంటిన్యూషన్ గణేష్లు వస్తూ ఉంటాయి కనుక ఆ గణేష్లకు సంబంధించి ఎటువంటి అంటే అంతరాయం జరగకుండా కూడా వీళ్ళందరినీ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఈ గణేష్ వెహికల్స్ మాత్రం 1 వేకి మార్చేసి ఆ తర్వాత భక్తులు నడిచేందుకు మరొక మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఒక ప్రాంతాలకు సంబంధించి వీళ్ళంతా కూడా గణేష్లను వీక్షించేందుకు కోసం సుదీర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా కంప్లీట్గా వచ్చేటువంటి గణేష్లకు సంబంధించి చూస్తూ ఉన్నారు. నిమజ్జనానికి వెళ్ళేటువంటి గణేష్లను మనం చూస్తే వీళ్ళంతా ఒక్కొక్క ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క గణేషులు ఒక్కొక్క డిఫరెంట్ గణేషులు మనం చూస్తూ ఉంటాం ఇక్కడ. ఎందుకంటే ఒక గణపతి అన్నిటికీ ఒకే గణపతి, అలాంటి గణపతిని డిఫరెంట్ రంగులతో డిఫరెంట్ హంగులతో కూడా తయారు చేసి నిమజ్జనాలకు తీసుకొస్తూ ఉంటారు. లక్షలాది గణపతులు ట్యాంక్ బండ్కి వచ్చి నిమజ్జనం అవుతూ ఉంటాయి. నిమజ్జనానికి సంబంధించి మనం చూసుకుంటే గణేష్లకు సంబంధించినటువంటి ప్రసాదాలతో పాటుగా ఇటువంటి చిరు ప్రసాదాలను కూడా పంచుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ యొక్క గణపతికి సంబంధించి ప్రత్యేకంగా ఏకదంతుడు వజ్రతుండు కాగా అంతే కనుక సకల విఘ్నాలను కొలిపేటువంటి గణపతి కనుక ఆ గణేశుడికి సంబంధించిన నిమజ్జనానికి ఎంతోమంది వస్తూ ఉంటారు. ఈ తమ్ముడు చాలా యాక్టివ్గా కనబడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చిన తమ్ముడు? బేగంపేట్. ఉత్సాహంగా కనబడుతూ ఉన్నాడు. ప్రతి సంవత్సరం గణేశన్ పండుగ వస్తాం. ఎన్ని రోజుల పాటు ఉంటావు? 3 రోజుల పాటు జరిగేటువంటి గణేశులు కదా, ఎన్ని రోజులు ఉంటావు ఈడనా? మేము ఉండే మొత్తం బేగంపేట అన్న పక్కనే. రెగ్యులర్గా వస్తూ ఉంటావు? రెగ్యులర్ వస్తాం. మా డైలీ ఒక్కొక్కటి వస్తాయి కదా బస్సులోకి వెళ్ళి. డైలీ మీ గణేశుని నిమజ్జనం చేసినావా? చేసినాం కదా 7 రోజులకి. 7 రోజులకా? సో ఇప్పుడు రేపు 2 రోజుల పాటు కూడా ఈ నిమజ్జన కానే ఉంటావా? రేపేమో తెలియదు అన్న. ఇయ్యాలైతే మస్తు వస్తుంది. హైదరాబాద్ గణేష్ నిమజ్జనం అయ్యేటప్పుడు ఇక్కడే ఉన్నావా? ఆడనే ఉండే. మాదే అది. చూసినావా మరి? చూసినా. సో ఇలాంటి పిల్లలు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడే నిమజ్జనం చేసేటప్పుడు పక్కనే ఉంటారు. పక్కన సరౌండింగ్స్లో ఉన్న బస్తీ వాసులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే ఈ వచ్చేటువంటి భక్తులకు సంబంధించి కూడా నిమజ్జనాలకు వచ్చేటువంటి వాళ్ళు ఇక్కడే 1-2 డేస్ వరకు కూడా ఇక్కడే ఆగడం కావచ్చు. ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి గణేశులను నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో ఇదంతా ఒక డిఫరెంట్ స్ట్రాటజీ. అంటే ఒక డిఫరెంట్గా కూడా డిఫరెంట్ వాహనాలను డిఫరెంట్గా అలంకరించుకొని ఆ వాహనాల ద్వారా కూడా గణేశులను తీసుకొచ్చి నిమజ్జనాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి కష్టాలలో భారీ గణేశులను నిమజ్జనం చేయడము, అలాంటి నిమజ్జనాలకు వెళ్ళేటువంటి గణేశులను తిలకించేందుకు ఇట్లాంటి భక్తులు ఇక్కడికి రావడము ఒక సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. 2 రోజుల నుంచి 3 రోజుల పాటుగా కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఒక జాతర వాతావరణం, పండుగ వాతావరణాన్ని నెలకొంటూ ఉంటుంది. సో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ గణేష్ పండుగకు సంబంధించి మరి ఈ గణేష్ల పండుగ రోజు కావచ్చు, నిమజ్జనాలకు సంబంధించి కావచ్చు, ప్రత్యేకంగా ఈ నిమజ్జనాల గురించి మాట్లాడుకుంటే నిమజ్జనాల రోజు మాత్రం సంవత్సరానికి ఒకసారి నిమజ్జనం జరిగేటువంటి గణేశుల్ని మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మరి ఆ గణేశుణ్ణి చల్లగా దీవించు గణేశ అంటూ కూడా మళ్ళీరా అంటూ కూడా పంపించేందుకు, చివరిగా గణేశుణ్ణి నిమజ్జనం చేసేటువంటి ఘట్టాన్ని తిలకించేందుకు కూడా చాలామంది వస్తూ ఉంటారు. చిన్న పిల్లలతో వాళ్ళ యొక్క బాధలన్నీ కూడా తొలగించుకునేందుకు, సకల విఘ్నాలను తొలగించేటువంటి ఆ విఘ్నరాజుని చివరిగా పూజించేందుకు
గంగమ్మ ఒడికి చేరుతున్నటువంటి తన తనయుడు గణేషుని చివరిగా భక్తులందరూ కూడా మొక్కేందుకు మరి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు చేరుకోబోతా ఉన్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు వెళ్ళినటువంటి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని వేళలా అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తూ ఈ గణేషులకు సంబంధించినటువంటి నిమజ్జనాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు భక్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఈ ప్రాంతాల్లో వచ్చేటువంటి నిమజ్జనాలకు సంబంధించినటువంటి సర్వత్రా ఏర్పాట్లను చేస్తూ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించేటువంటి గణేష్ నిమజ్జనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ 2 రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ నిమజ్జనాల్లో